రియల్ ఎస్టేట్ రంగం కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జియో నంబర్ 95ను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ను తెలంగాణ స్వాగతించింది. భవన నిర్మాణ నిబంధనల్లో చేసిన మార్పులతోటి మధ్యతరగతి ప్రజల సొంతింటి కల ఈజీగా నెరవేరుతుందని నెరెట్కో ప్రతినిధులు తెలిపారు. టీడీఆర్ వినియోగంలో తీసుకొచ్చిన మార్పులు నగరాభివృద్ధికి ఎంతో దోహదపడతాయన్నారు. రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ ద్వారా తగిన పరిహారం లభిస్తుంది అన్నారు. 750 నుంచి 2000 చదరపు మీటర్ల స్థలంలో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో ఇల్లు లభించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చడంలో ఈ ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని నెరెట్కో తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి తెలిపారు. సో ఈ రోజున జియో నెంబర్ 95 ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందో దాని మీద ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ కొంచెం డల్గా ఉంది, లేదా రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. బట్ వాటన్నిటికీ భిన్నంగా హైదరాబాద్లో ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని వాటిలలో గత 1 మంత్ 1.5 మంత్ నుంచి కనుక చూసుకుంటే మాకు కంటిన్యూస్గా ఒక 7 మీటింగ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి జరిగాయి. అయితే సీఎం గారితో కానివ్వండి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ MUNDD అండ్ అదర్ అఫీషియల్స్ తోటి. వాటిలలో మనం చూసుకుంటే అసలు హైదరాబాద్ గ్రోత్కు అంటే ఏదో టెంపరీగా బిల్డర్స్కి బెనిఫిట్ అనో ఇంకోటో అనేది కాకుండా హైదరాబాద్ గ్రోత్ స్టోరీని మనం ఎలా ఒక పోర్ట్రే అంటే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ లాగా మనం ఎలా చూడాలి అనుకుంటున్నప్పుడు ఆ లాంగ్ టర్మ్ దాంట్లో కోర్ ఏరియాను మర్చిపోయి మనం ఓన్లీ న్యూ ఏరియాస్ గ్రోత్ ఏరియాస్ అని చెప్పేసి మనం అనుకుంటూ కూర్చుంటే కాదు. బట్ కోర్ ఏరియాలో కూడా మనకి ఎలాంటివి ఉండాలి అండ్ ఫ్యూచర్లో వచ్చే ఏరియాలో ఎలా ఉండాలి అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కానివ్వండి. ప్రభుత్వం రీసెంట్గా ఇష్యూ చేసిన TOMS నెంబర్ 95 టీడీఆర్ రిలాక్సేషన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నెరెట్కో తెలంగాణ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. GOMS నెంబర్ 16లో టీడీఆర్ రెగ్యులేషన్స్ వలన ఉన్న ఇబ్బందులను నెరెట్కో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు సానుకూలంతో స్పందించి ఆ GOMS నెంబర్ 16లో ఉన్న ఇబ్బందులను తొలగించి GOMS నెంబర్ 95ని ఇష్యూ చేయడం జరిగింది. నెరెట్కో తెలంగాణ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ GOMS నెంబర్ 95 వలన ఇది ఓన్లీ డెవలపర్ల కోసమని కాదు, ఇది మనం రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రభుత్వం TDRని ఇస్తూ ఉంటుంది. ఈ TDR రిలాక్సేషన్ వలన TDRకి మార్కెట్ పెరుగుతుంది, TDRకి మార్కెటబిలిటీ కూడా పెరుగుతుంది. అందువలన చాలామంది అంటే ల్యాండ్ ఓనర్స్ రోడ్ వైడనింగ్లో ల్యాండ్ పోయే వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి ల్యాండ్ని అభివృద్ధి కార్యక్రమాలకి సరెండర్ చేయడం జరుగుతుంది.